హలో అండి. ఇది ఒక స్వీట్ బాక్స్. దీంతో నేను టిష్యూ పేపర్ హోల్డర్ చేద్దామనుకుంటున్నాను. ఇది అమెజాన్‌లో చూసినాను. అటువంటిదే చేద్దాంలే అన్నట్టుగా అనుకోని చేస్తున్నానిది. ఇది అది వుడెన్‌తో ఉండింది. ఇది నేను బాక్స్‌తో కార్డ్‌బోర్డ్ బాక్స్‌తో చేస్తున్నాను. ఫస్ట్ గ్లూ గన్‌తో అతికించేసినాను. తర్వాత ఇది టిష్యూ పేపర్స్ పెట్టేసి 2 లేయర్స్ మాదిరి 2 లేయర్స్ వేసి అతికించాను. తర్వాత మొత్తం అతికించేసిన తర్వాత మళ్ళీ అది గ గ్లూతో మళ్ళీ ఒక లేయర్ ఒక రౌండ్ అంతా మళ్ళీ ఏసినాను. ఇంకొక కోట్ ఏసుకున్నాను మొత్తం అంతా అంటే స్ట్రాంగ్ ఉండడానికి. గ్లూ మొత్తము దానికి అప్లై చేసేసినాను. తర్వాత వైట్ కలర్ ఒకటి అది డ్రై అయిపోయిన తర్వాత వైట్ ఒకటి తీసుకున్నాను. వైట్ కలరు అక్రిలిక్ కలర్ బేస్ కలర్ వైట్ ఉండాలి. డీకోపేజ్ చేస్తే అందుకని వైట్ ఒక కోట్ ఏసుకుంటున్నాను. సింగిల్ కోట్ సరిపోతదిది. నా దగ్గర ఇవి ఉన్నాయి. ఇది పెడదామనేసి అనుకున్నాను. ఈ డీకోపేజ్ ఎప్పటిదో పాతది ఉండింది. అదే తీసి యూజ్ చేస్తున్నాను. దీనికి కూడా కొంచెం లిక్విడ్ ఉండాలి గ్లూ. థిక్ కొంచెం థిక్‌నెస్ ఉన్నా గాని అది అతుక్కుపోతది. కొంచెం లిక్విడ్ ఉంటే ఈజీగా ఉంటది మనకు అతికించుకోవడానికి. ఇది వాటర్ పెట్టుకొని దానికి 2 టిష్యూస్ ఇట్లా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ తీసేయాలి. ఆ లేయర్స్ తీసేసి తర్వాత మనం ఎక్కడ అనుకున్నామో అక్కడ వాటర్‌తో కొంచెం దాని పైన లైట్ ఒక లైన్ మాదిరిగా గీసుకుంటూ వెళ్ళిపోయి మనం అనుకున్నది కట్ చేసేసుకోవాలి. దీనికి మంచిగా ఇట్లా పెట్టి అతికేది ఇట్లా ఉంటే మనకి ఎట్లా వీలైతే అట్లా పెట్టేసి అతికించుకుంటూ వెళ్ళిపోవాలి. పైనుంచి కింద నుంచి ఒక లేయర్ గ్లూ వేయాలి. మళ్ళీ పైన ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఒక గ్లూ లేయర్ వేసేసి తర్వాత ప్లాస్టిక్ కవర్‌తో మనము ప్రెస్ చేయాలి మంచిగా అతుక్కోవడానికని. చేయితో అంటే మన చేతికి అతుక్కొని అది పేపర్ వచ్చేస్తది. అందుకని దాంతో అనాలి. అక్కడ ఎట్లాగో తడి ఉంటది కాబట్టి మనం ఇట్లా తీయగానే ఆ కట్ వచ్చేస్తది అక్కడికి. ఇంకా గ్లాస్ అటువంటి వాటిపైన డీకోపేజ్ చేస్తే ఇంకా చాలా బావుంటది. నా దగ్గర గ్లాసెస్, బాటిల్స్ పైన చేసిన డీకోపేజెస్ ఉన్నాయి. ఎప్పుడైనా వీలుంటే అవి కూడా వీడియో చూపిస్తాను. అవి బాటిల్స్ అన్నీ. నీట్‌గా వస్తదది చాలా. ఇదంటే కొంచెం ఫోల్డింగ్స్ ఉంటది కింద. అది టిష్యూ పేపర్ ఫోల్డింగ్స్ ఉంటది కాబట్టి అట్లా కొంచెం అంత నీట్‌గా ఉండదు. కొంచెం రఫ్‌నెస్ ఉంటది. సాఫ్ట్ సర్ఫేసెస్ మీద ఈ డీకోపేజ్ చేస్తే చాలా బాగుంటది. ఎక్కడన్నా పీస్ కట్ అయిపోయినా మనం దాన్ని అట్లా పెట్టేసి అతికించుకోవచ్చు. ఏం తెలీదు కూడా మనం అతికించినట్టు అక్కడ. ఇది మొత్తము నేను అయిన తర్వాత అక్కడక్కడ కొంచెం గ్రీనరీ పైన అక్కడ పేపర్ సరిపోలేదు డీకోపేజ్‌ది. అందుకని ఈ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి. దాంట్లోదే గ్రీన్ లీవ్స్ కట్ చేసుకొని అక్కడక్కడ కొంచెం లుక్ బాగుంటదనేసి ఇది గ్రీన్ లీవ్స్ అతికిస్తున్నాను మళ్ళీ. డీకోపేజ్ పేపర్ పైనే మళ్ళీ కూడా మనం పెట్టొచ్చు. ఏం తెలీదసలు. అతికించినట్టుగా కూడా తెలీదు. దాని మీదనే వచ్చినట్టుగా ఉంటది. ఇక్కడ కూడా కొంచెం పేపర్ తక్కువ పడింది డీకోపేజ్ పేపర్. అందుకని గ్రీన్ లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ అక్కడ పెట్టేస్తున్నాను. ఇవి కలర్స్ అయితే ఏమి యాడ్ చేయట్లే. ఉన్నదే నేను పెట్టేసుకుంటున్నాను ఈసారి. అక్కడక్కడ అతికిస్తే కొంచెం లుక్ బాగుంటదనేసి గ్రీన్ లీవ్స్ పెడుతున్నాను. మనకు కరెక్ట్ షేప్ ఇట్లాగే ఉండాలని ఏముండదు. ఊరికే షేప్ వస్తే చాలా అంతే. ఓవరాల్ లుక్ అట్లా వచ్చింది. లోపట వైట్ ఉంది కదా! ఆ వైట్ కలర్‌కి అది మ్యాచ్ అయ్యేటట్టుగా నేనే కలర్ యాడ్ చేసుకున్నాను. గ్రీన్‌లో కొంచెం బ్రౌను, కొంచెము బ్లాక్ యాడ్ చేసుకొని
లైట్‌గా ఒక డ్రాప్ ఆఫ్ బ్లాక్, మిగతా బ్రౌన్, గ్రీన్ 3 కలర్స్ కలిపితే ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ పెట్టేసి యాడ్ చేసేసి అక్కడ కలర్ ఏసేసినాను దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన ఒకసారి మనము గ్లూలో వాటర్ కలిపి, ఎక్కువ కాదు కొంచెం కలిపేసి మళ్ళీ ఒక లేయర్ ఒక కోట్ ఇచ్చేసుకోవాలి. థిక్‌నెస్ ఉండి బావుంటది అది ఏస్తే. తర్వాత పా వార్నిష్ ఏసాను. ఈ వార్నిష్ అయితే ఈజీగా ఉంటది. అసలు మనకి బ్రష్ కూడా ఇమ్మీడియేట్‌గా కడిగేసుకోవచ్చు. నీట్‌గా ఉంటది. తొందరగా డ్రై అయిపోతది. అదే వుడెన్ వార్నిష్ ఏస్తే షైనింగ్ వస్తది. అది బయట పెట్టే వీటికైతే నేను ఆ వుడెన్ వార్నిష్ ఏస్తాను. దీనికి ఇంట్లో పెట్టుకునే వీటికి మాత్రం ఈ వార్నిషే వాడతాను. ఇది ఇట్సీ బిట్సీలో తీసుకున్నా నేను. తర్వాత అక్ ఇది ఫ్లవర్స్ మాత్రం నేను తర్వాత అతికించాను. అక్కడ సరిపోలేదనేసి ఒకటి గ్రీన్ లీవ్స్ లేవు అందుకని ఆ ఫ్లవర్స్ పెట్టేసినాను అక్కడ. ఇదొచ్చేసి మా అమ్మాయి ఇయర్ రింగ్స్ ఇవి వాళ్ళవి. మా పిల్లలవి ఇయర్ రింగ్స్ ఉంటే అవి తీసి పెట్టేది. దానికి చిన్న హోల్ పెట్టి అక్కడ పెట్టి పెట్టినా నేను. వుడెన్‌దయితే కొంచెం షేప్ వస్తుందనేసి చూపిస్తున్నాను నేను. ఇదైతే కొంచెం షేప్ అంతా క్లియర్‌గా ఉండదు. ఓకే అండి. థ్యాంక్ యూ.